ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము నవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఆ తరములో ఉన్నటువంటి ప్రజలలో మరి నవాహు ఎలాంటి వాడంటే యెహోవా యందు అంటే యెహోవా దృష్టియందు కృప పొందినవాడు అంటే నవాహు మరి కృప పొందినవాడుగా ఉంటూ ఉన్నాడు. కృప మరి ఆయన పట్ల దేవుడిచ్చాడు. కృప చాలా ఆశీర్వాదకరమైనది. మరి కృపలో ఉన్నటువంటి వారు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. అందుచేతనే మరి నవాహు వాడకట్టగలిగాడు. అందుచేతనే అనేక మందికి సువార్తను అందించగలిగాడు. అందుచేతనే మరి కుటుంబంతో కూడా ఆ రక్షణ అనే వాడిలోకి వచ్చారు. కాబట్టి ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృప ఎంతో ఎత్తైనది. ఆయన కృపకి లెక్క చెప్పలేం. అందుచేతనే నవాహు ఆయన కృపలో ఉన్నాడు కనుకనే నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో నడిచినటువంటి అనుభవాలు మరి నవాహు కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఈ రోజున దేవుని కృపలో మనం అందరం కూడా ఉందాం. మరి దేవుని కృపలోంచి మనం తప్పిపోకున్నట్లు మరి ఈ తరంలో ఉన్నటువంటి మనము దేవుని దృష్టికి మరి ఆయన కృప మనం పొందుకునేలాగా, అనుభవించేలాగా మనం ఉంటున్నప్పుడు మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరంగా మనం ఉండగలుగుతుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు జీవాధిపతి అయిన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవతని మా భారతదేశాన్ని ప్రభా మీ హస్తంతో ప్రభా మరి భద్రపరిచి, దేవతని నాయకుల అధికారులు మంచి వంతు నింపండి ప్రభా. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవనస్తులు ప్రభా, యువకులు ప్రభా తండ్రి, ప్రేమ అనే ముసుగులో ఉండి త్రాగుడు, పానపరాకు, గంజాయి ప్రభా, గుటకాలు, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, బిడ్డలను మీరు రక్షించుకోమని ప్రార్థనకి వందనాలు ప్రభా. తండ్రినైనా నీ రక్షణ మార్గంలో నడిపించుకోమని ప్రార్థనకి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులందరిని బట్టి ప్రార్థిస్తామని వందనాలు. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి ప్రభా. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తామని వందనాలు ప్రభా. బిడ్డలు చక్కగా వారి తరగతులు చక్కగా చదువుకొని ప్రయోజనాలు కృప దయచేయండి. రాకపోకలు మీరే సహాయం చేయమని ప్రార్థనకి వందనాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. మా దేశ పార్టీ పంటనంతలు మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. దవాయిగో తండ్రి యేసునికి వందనాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి. దాని వివాహం బిడ్డకి వివాహము, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమండిలో డెలివరీ తల్లి బిడ్డకి క్షేమం తెచ్చేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.